ఈరోజు మన కొరకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానం ఆదికాండము 18వ అధ్యాయము. ఆదికాండము 18వ అధ్యాయము ఈరోజు మన కొరకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానం. ఆదికాండం 18వ అధ్యాయం 14వ వచనం. 18వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదిరికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి నేను వచ్చేదను. అప్పుడు శారాకు కుమారుడు కలుగుననెను. హల్లెలూయా. ఈరోజు దేవుని వాగ్దానం, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? హల్లెలూయా. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అనేది మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి శారాయి జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అబ్రహాము గారిని, తండ్రి అయిన అబ్రహాము గారిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆత్మీయ స్థితిలో ఉన్న మన జీవితాలలో మనకందరికీ కూడా అబ్రహాము ఆత్మీయ తండ్రిగా ఉన్నాడని మనము లేఖనాల్లో తెలుసుకుంటున్నాము. మరి అదేవిధంగా ఆదికాండము 18వ అధ్యాయము 14వ వచనంలో మనం చదువుకున్నట్లుగా, ఇదిగో దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి దేవుడు ఎందుకు శారాయితో దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని ఎందుకు మాట్లాడిండు అని మనం జ్ఞాపకం చేసుకునే ముందు ఒక చిన్న సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇదే 18వ అధ్యాయానికి సంబంధించి హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 13వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుకుందాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం. సహోదరుల ప్రేమ నిలువరముగా నుండనీయుడి, ఆతిథ్యము చెయ్య మరువకుడి. దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిరి. సహోదరుల ప్రేమ నిలువరముగా నుండనీయుడి, ఆతిథ్యము చెయ్య మరువకుడి. దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిరి. ఈ యొక్క ఉదయకాల వేళలో మనం చూసినట్లయితే సహోదరుల ప్రేమ నిలువనీయుడి. అదే విధంగా దేవుని వాక్యం చూసుకున్నట్లయితే సహోదరులు ఐక్యత కలిగి జీవించుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి దేవుని వాక్యంలో అబ్రహాము తన యొక్క సహోదరుడైన లోతు ఎంతో మంచి సహవాసాన్ని కలిగి జీవించినట్లుగా మనం చూస్తున్నాము. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే కొందరు తెలియకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిరి అన్నట్లుగా ఉంది. మరి ఈ ఆదికాండము 18వ అధ్యాయాన్ని మొత్తం మనం ధ్యానించినట్లయితే, దేవదూతలు మనుషుల యొక్క రూపంలో వచ్చి వారు అక్కడ ఆతిథ్యం పొందినట్లుగా మనం చూస్తున్నాము. మరి వారు ఆతిథ్యము పొందిన సందర్భంలో శారాయిని వారు ఆశీర్వదించినట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాము. శారాయిని ఏ రీతిగా ఆశీర్వదించారు అని అంటే, ఇదిగో కింది వచనాల్లో మనం చూసుకున్నట్లయితే, మీదిటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను. అప్పుడు శారాకు కుమారుడు కలుగును. హల్లెలూయా. మళ్ళా మీదిటికి వచ్చే సంవత్సరానికల్లా మేము తిరిగి వచ్చేసరికి దేవుడు నీకు కుమారుడిస్తాడు. మరి దేవుడు కుమారుడియడంలో ఆశ్చర్యం ఏముంది అని మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుని వాక్యంలో అదే మీది వచనాల్లో కొన్ని వచనాల్లో మనం చూసినట్లయితే, ఇదిగో శారాయి అంటది 12వ వచనంలో, శారా నేను బలము ఒడిగిన దానను. ఎలాంటి స్త్రీ అటండి శారాయి? నేను బలముడిగిన దానను. అదేవిధంగా 13వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, ఇదిగో
అబ్రహాముతో వృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రసవించదనా. హల్లెలూయా. అబ్రహాముతో వృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రసవించదనా. ఇదిగో నా యజమానుడు కూడా వృద్ధుడే అని శారై అన్నట్లుగా మనం చూస్తున్నాము. ఇదిగో నేను బలము ఒడిగిన దానను. మరి నీలో బలము లేకపోవచ్చు, నీ స్థితిగతులు తిరిగి నిన్ను కట్టలేనిదిగా ఉండొచ్చు. ఇదిగో నీ పరిస్థితులలో నువ్వు కూడుకపోయి నేను లేవలేను అనే కొన్ని స్థితిగతులలో సిచ్యువేషన్స్లో నీవు ఉండొచ్చు. కానీ శారా జీవితంలో ఏం చేశాడండి దేవుడు? ఇదిగో బలం ఉడిగినంగా, అంటే బలం లేదు, ఇంకా వృద్ధాప్యంలో ఉంటే ఒకవేళ మనమే వారికి సహాయం చేయాలి, కానీ వారు మనకు సహాయం చేయలేరు. వాళ్ళు నడిచేటప్పుడు కానీ వారు వెళ్ళేటప్పుడు కానీ వారికి ఒక సపోర్ట్ కావాలి. మరి అలాంటి సిచ్యువేషన్స్లో, అలాంటి పరిస్థితులలో, అలాంటి స్థితిగతులలో దేవుడు ఏం చేసిండు? శారాయికి చక్కటి బలాన్ని అనుగ్రహించిండు, చక్కటి సంతానాన్ని అనుగ్రహించిండు. అందుకని ఒక చక్కటి పాట ఉంటుంది, బలముడిగిన శారాయి విశ్వాస బలముతో ఈసాకుని కనలేదా అని ఉంటుంది. మరి బలము మనం ఉడిగిపోయాక తను ఒక మంచి కుమారుణ్ణి కన్నాది. మరి మన జీవితంలో కూడా ఇదిగో ఈ స్థితిగతులు, ఈ పరిస్థితులలో నేను జయించలేను, ఇదిగో నేను నిలబడలేను, నేను ముందుకు వెళ్ళలేను అని మనం అనుకుంటున్నామేమో. దేవుడు ఈరోజున వాగ్దానం చేస్తున్నాడు ఏమనంటే, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఎందుకు దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. యోసేపును మనం చూసుకున్నట్లయితే యోసేపు లోయలో పడ్డాడు. మరి లోయలో పడ్డప్పుడు తన సహోదరులే తను ఏం చేశాడండి? లోయలో వేశారు. వేసినప్పుడు తన సహోదరులే వెళ్ళి మరలా మారు మనసు తెచ్చుకొని తన సహోదరుని పైకి తెచ్చి యోసేపుని ఆయనని అమ్మినట్లుగా మనం చూస్తాము లేఖనాల్లో. మరి యోసేపు గారిని అమ్మినప్పుడు తిరిగి తన ఆ ప్రాంతంలోకి వెళ్ళాక ఎన్నో శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు పడి చెరసాలలో బందీ అయి తను ఏం చేశాడు? చివరికి గొప్ప రాజుగా ఆశీర్వదింపబడ్డాడు. మరి తన అన్నలకే ఆదర్శకరంగా తన జీవితాన్ని దేవుడు మార్చాడు. మరి అప్పుడు యోసేపు అనుకోవచ్చండి, ఇదిగో ఏమంటారు, నా జీవితం ఈ రీతిగానే ఉంది, ఇంకా నేను ఆశీర్వదింపబడతానా, నా లైఫ్ అయిపోయింది అనుకోవచ్చు, నా జీవితం దీనితో ముగిసిపోయింది అని అనుకోవచ్చు. మరి దేవుడు ఇక్కడ ఈ ఉదయకాల వేళలో నీ జీవితంలో, నా జీవితంలో ఎదురైతున్న స్థితిగతులు, పరిస్థితులను చూసి ఇక దేవుడు కార్యము చెయ్యడు. ఇదిగో నా జీవితం ఇంతే, దీంట్లో నేను నెగ్గలేను, ఇదిగో నేను నిలబడలేను, ఈ పని నా వల్ల కాదు, ఈ యొక్క స్థితిగతులు ఇక నా జీవితంలో ఇంతే అని మనం ఆలోచిస్తున్నట్లయితే ఈ ఉదయకాల వేళలో నీతో, నాతో, మనందరితో దేవుడు వాగ్దానం చేస్తున్నాడండి, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? శారాను ఆశీర్వదించిన దేవుడు, అదేవిధంగా యోసేపుకు తోడై ఉన్న దేవుడు ఈ రోజున నీకు నాకు తోడై ఉన్నాడు. కాబట్టి తల్లు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందామి. మరి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, ఇదిగో నిన్ను నన్ను ఆశీర్వదిస్తానని. దేవుడు నీకు నాకు తోడై ఉన్నాడని వాగ్దానం చేస్తున్నాడు. ఆదికాండము 18వ అధ్యాయం 14వ వచనంలో చూసుకున్నట్లయితే దేవుడు వాగ్దానం చేసినట్లుగా ఆశీర్వదించేవాడై ఉన్నాడు. తల్లు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. అయ్యా నీకు వందనాలు, వందనాలు ప్రభువా. అయ్యా నీకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. శారాతో మాట్లాడిన దేవా, ఇదిగో బలముడిగిన అయ్యా పరిస్థితులలో, అయ్యా ఇదిగో తండ్రి ప్రభా, బలముడిగిపోయాక బనికిరాని స్థితిలో ప్రభా, మరి రాజా శారాయిను ఆశీర్వదించిన దేవుడవు. అయ్యా ఇదిగో సొలొమోనుకు అయ్యా మీరు తోడుగా ఉన్నారు ప్రభా, యోసేపుకు మీరు తోడుగా ఉన్న దేవా, ఇదిగో ఈ రోజున తండ్రి అయ్యా మీరు మాతో మాట్లాడుచున్నారు ప్రభా. మరి తండ్రి మా సిచ్యువేషన్స్లలో, మా జీవితాలలో, మా బ్రతుకులలో, అయ్యా మా యొక్క ప్రభా కుటుంబ పరిస్థితులలో, మా వ్యక్తిగత జీవితాల్లో అయ్యా మేము వెలుచుండగా మా సహోదరుల మధ్యలో, అయ్యా ఇదిగో మా తోబుట్టువుల మధ్యలో, ఇరుగు పొరుగు వారి మధ్యలో ప్రభా, మరి ఎలాంటి సిచ్యువేషన్స్లోనైనాను ప్రభా, ఇదిగో తండ్రి అయ్యా మేము కూడుకపోయినట్లయితే ప్రభా, ఇదిగో దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఇదిగో నా వైపు నీవు తిరుగుము, నేను కార్యము చేస్తానన్నట్లుగా నీవు మాట్లాడిన దేవా నీకు వందనాలు, వందనాలు. నీకే లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము అయ్యా.